డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన 36వ పాఠము అనగా క్రొత్త పుస్తకాలలో 16వ పాఠము. క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? క్రీస్తు విరోధులు అంటే క్రైస్తవులు పడనివారు. వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవ్యంపై అనేకమైన నిందలు వేస్తూ క్రీస్తుకు భిన్నంగా బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందులో భాగంగా క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారు అని సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విపరీత ప్రచారాలు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు క్రైస్తవ వ్యతిరేకులు. నిజంగా క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? శాస్త్రవేత్తలను హింసించిన వారు క్రైస్తవులేనా? చరిత్రను మనం పరిశీలిస్తే క్రీస్తు శకం 1564 ఫిబ్రవరి 15న ఇటలీలో గెలీలియో అనే శాస్త్రవేత్త జన్మించాడు. ఈ గెలీలియో 72 సంవత్సరాలు బతికాడు. ఇక ఆయన క్రీస్తు శకం 1642వ సంవత్సరంలో జనవరి 8న మరణించాడు. ఈయన థియరీ ఏంటంటే భూమి కదులుతుంది, అందుకే భూభ్రమణాలు పరిభ్రమణాలని సాక్ష్యాలతో రుజువులతో నిరూపించాడు. అప్పటికే మతాధికారులని ఉన్నారు. వీళ్ళు ఆర్సిఎం వాళ్ళు అనమాట. వాళ్ళు బైబిల్ సరిగా తెలియదు. వాళ్ళు ఈ మూఢత్వంతో వాళ్ళు ఏం చేశారంటే కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించారు. కొందరేమో మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. కానీ గెలీలియో తన ప్రయోగాల్ని బహిర్గతం చేస్తానని, తాను చెప్పేది నిర్భయంగా నిరూపిస్తానని, వాస్తవమని శాస్త్రీయంగా వెల్లడించాడు. ఈ ప్రకటనకి మతాధికారులు ఆగ్రహం చెంది ఏం చేశారంటే వాళ్ళు గెలీలియో అసలు ఎటువంటి ప్రకటనలు చేయకూడదో అనే ఆంక్షలు పెట్టారు. కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్థించేదిగా ప్రజలు భావిస్తున్నారని తెలుసుకున్నారు. అప్పుడు మతాధికారులు గెలీలియో ప్రయోగాన్ని ప్రచురణలు ఏం చేశారంటే నిలిపేశారు. గెలీలియోకి యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. క్రీస్తు శకం 1637లో గెలీలియో కంటి చూపును కోల్పోయాడు. శిక్షను అనుభవిస్తూనే 1642లో జనవరి 8న అనగా 78 సంవత్సరాల తర్వాత మరణించాడు. 78వ ఏట. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ జోర్డానో బ్రూనో అనే ఇటాలియన్ తత్వవేత్త
సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతడు కూడా క్రైస్తవ సన్యాసి. కానీ ఇతను క్రైస్తవ మత పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని వీడు నమ్మలేదు. అందుకే క్రీస్తు 1548లో ఇటలీలో జన్మించిన జోర్డానో బ్రూనో కోపర్నికస్సు, గెలీలియో సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. ఇతను కూడా మత విశ్వాసాలకు విరుద్ధమైన అంశాలను ప్రబోధించాడని బ్రూనోపై 131 అభియోగాలు మోపి క్రీస్తు శకం 1591లో కేసును నమోదు చేసి క్రీస్తు శకం 1593లో ఈ బ్రూనోని గాలి వెలుతురు చొరబడని ఒక చెరసాలలో బంధించి ఎన్నో హింసలకు గురి చేశారు. ఈ చెరసాలలో బ్రూనో 7 సంవత్సరాలు పైగా నరకయాతన అనుభవించాడు. ఇక బ్రూనో ప్రతిపాదనలో తప్పని ఒప్పుకోవాలని ప్రతిరోజు మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. అయినా బ్రూనో తన ప్రతిపాదనలో తప్పని ఒప్పుకోవడంతో చివరికి అతన్ని అది ఒప్పుకోకపోవడంతో చివరికి అతన్ని మతద్రోహిగా, సైతానుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి అగ్నికి ఆహుతి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత పెద్దల ఆదేశాల మేరకు ఇనప సంకెళ్లతో బ్రూనోను బంధించి తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా నాలుకను ఇనుప తీగలతో చుట్టి నోటికి అడ్డంగా గుడ్డను కట్టి రోము నగర వీధుల్లో ఊరేగిస్తూ నినాదాలు పలికారు. అయినా బ్రూనో తన సిద్ధాంతాలు తప్పని ఒప్పుకోకుండా నా మరణశిక్ష కన్నా మిమ్ములను ఎక్కువ యాతన పెడుతుంది, నా మరణశిక్ష నాకన్నా మిమ్మల్ని ఎక్కువ నా యాతన పెడుతుందని, దీనికి కారణం నేను నమ్మిన సిద్ధాంతం ఖచ్చితమైనది, సత్యమైనది అని, నేను ఏ తప్పు చేయలేదని చెప్పాడు. ఆగ్రహంతో మండిపడుతున్నటువంటి మతాధికారులు బ్రూనో కాళ్ల వద్ద ఆమదంలో ముంచిన గొడ్డలను వేసి నిప్పంటించారు. ఇక బ్రూనో పాదాలకు మంటలంటుకొని శరీర భాగాలన్నీ దహించి వేస్తున్న, సజీవ దహనం అయిపోతున్నా కూడా సత్యం ఎప్పటికీ శాశ్వతమైనదని నినాదిస్తూ క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఫిబ్రవరి 17న బ్రూనో మరణించాడు. ఈ విధంగా శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలను, బైబిల్ తెలియని ఆనాడున్న రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలు, మతాధికారులు బైబిల్లో కొన్ని సందర్భాలు అర్థం కానివి తీసుకొని వాళ్ళు ప్రవర్తించారు. కీర్తన 104:5లో భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాను. అంటే భూమి కదలదు అని ఈ సందర్భాన్ని ఆధారంగా తీసుకొని శాస్త్రవేత్తలు భూభ్రమణాలు, పరిభ్రమణాలు ఉన్నాయని చెప్పడంతో ఇది బైబిల్కి విరుద్ధమైన సిద్ధాంతం అని ఇక 4 శతాబ్దాల క్రితం ఆనాటి క్రైస్తవులు సత్యం చెప్పిన శాస్త్రవేత్తలను అతి క్రూరంగా హింసించి చంపినట్లు నేటికి ఆధారాలు ఉన్నాయి. అయితే నాడు క్రైస్తవులకు మరియు శాస్త్రవేత్తలకు మధ్య జరిగిన వివాదాలను దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులు తమకు అనుకూలమైన విశ్వాసాలను తయారు చేసుకొని రుజువైన సత్యాన్ని మతం పేరుతో, సంప్రదాయం పేరుతో తిరస్కరించే శక్తులు
అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకే క్రైస్తవుల్ని ద్వేషిస్తూ నేటికి క్రీస్తు విరోధులు మాట్లాడుతున్నారు. ఇందుకే ఆనాటి మతాధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలు తప్పని, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ మాటను ఆధారం చేసుకున్నారు. ఈ మాటల పరమార్థాన్ని మనం ఆలోచిస్తే, జ్ఞానం లేని ఆనాటి క్రైస్తవ మత పెద్దలు భూమి కదలదు అని మా గ్రంథంలో ఉంది కనుక శాస్త్రవేత్తలు మా విశ్వాసాలకు విరుద్ధమైన సిద్ధాంతాలు తీసుకొచ్చారని శాస్త్రవేత్తల్ని తప్పుపట్టారు. కానీ బైబిల్ని పరిశీలన చేయకపోయారు. నిజంగా భూమికి కదలికలు ఉన్నాయా లేవా అని మనం గ్రంథాన్ని చూస్తే కీర్తనలు 74:17 భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. ఈ మాటను మనం ఆలోచిస్తే, దేవుడి విశ్వములో ప్రతిదానికి సరిహద్దులను నియమించాడు. అంటే దేవుడు నియమించిన సరిహద్దును దాటకుండా దాని కక్షల్లో తిరగాలి అనే నియమాన్ని దేవుడి విశ్వంలో పెట్టాడు. అందుకే యోబు 37:12లో ఆయన వలన నడిపించబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపు మేఘములు సంచారము చేయును. ఈ భూమి దేవుని వలన నడిపింపబడుతుంది, నరులకు నివాసయోగ్యంగా ఉంది. దేవుడే దాన్ని అలా పెట్టి దానికి ఒక సరిహద్దును నియమించాడు. అంటే దాన్ని తిరగవలసిన కక్షలో చాలా వేగంగా త్రిప్పుతున్నాడు. అందుకే యోబు 9:6లో భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అలాగే యోబు 26:7లో శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఆకాశ విశాలమున ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని బ్రేలాడ చేశాను. కీర్తనలో 147:15లో భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యం బహువేగముగా పరుగెత్తును. ఈ మాటలు బట్టి దేవుని గ్రంథంలోని దైవవాక్కులను మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే, దేవుడు శూన్యమండలం పైన భూమిని వేలాడ చేశాడు, దానికి పునాదులు సరిహద్దులు నియమించాడు. దాని కక్షలోనే స్వయంగా దేవుడే భూమిని తిప్పి నడిపిస్తున్నాడని ఇక్కడ దేవుని మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. భూమికి కదలికలు ఉన్నాయని మరొక మాట చూద్దాం. కీర్తన 99:1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడైన భూమి కదలును. ఈ మాటను బట్టి భూమికి కదలికలు ఉన్నాయని నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ఒప్పుకోవచ్చు. కానీ ఆనాడున్న ఇటలీ చర్చి పెద్దలు, మతాధికారులు బైబిల్ నందు ఉన్న దేవుని మాటలను జాగ్రత్తగా పరిశీలించకపోవటం వల్లనే వారి నమ్మకాలకి ఆచారాలకి ప్రాముఖ్యత ఇచ్చి అన్యాయంగా అతి క్రూరంగా శాస్త్రవేత్తల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఆనాడు చేసిన మతాధికారులు చేసిన తప్పుకు ఈరోజు క్రైస్తవులు బాధపడుతున్నారు. క్రైస్తవం అంతటికి చెడ్డ పేరు రావటం జరిగింది. వారికి దేవుని మాటలో అర్థం కాక, బైబిల్పై అవగాహన లేక వాస్తవాలను అవాస్తవాలుగా నమ్మి సత్యాలను అసత్యాలుగా, శాస్త్రీయ ఆధారాలతో చెప్పిన శాస్త్రవేత్తల్ని చంపేశారు. భూమి కదలదు అనే ఒక్క మాటను బట్టి అతి దారుణంగా చంపారు. కనుక ఆనాడు వారు చేసింది ముమ్మాటికి తప్పే. వారు బైబిల్ను అపార్థం చేసుకోవటం వలన నాటి మతాధికారుల మూర్ఖత్వం శాస్త్రవేత్తలను చంపింది.
కాబట్టి ప్రియమైన వారలారా, నాటి అజ్ఞాన కాలంలో అవగాహన లేని క్రైస్తవులు చేసిన తప్పులను నేటికి ఆ సంఘటనలను స్మరించుకుంటూ నేడున్న క్రైస్తవంపై బురద జల్లటం, తప్పుడు అభియోగాలు చూపటం, క్రీస్తుకు బైబిల్కు విరుద్ధంగా క్రైస్తవులను చులకనగా చేసి అనాలోచనగా మాట్లాడటం సరి అయినది కాదు. శాస్త్రవేత్తలను చంపిన మతాధికారులు, పెద్దలు క్రీస్తు లక్షణాలకు భిన్నంగా ప్రవర్తించారు. క్రైస్తవులు ఎలా ఉండాలంటే, సహోదరుని వ్యర్థుడా అని సంబోధించటమే నేరమైనప్పుడు హింసకు, అల్లర్లకు, హత్యలకు ఎంత మాత్రము అవకాశమే లేదు. కాబట్టి ఇలాంటి క్రైస్తవంలో వీరు చేసిన నేరం ముమ్మాటికి బైబిల్కి, దేవునికి కూడా వ్యతిరేకం. వీరిని పెద్దలుగా, మతాధికారులుగా అని అనటం కాదు, కానీ కనీసం వీరికి క్రైస్తవులుగా కూడా పిలువబడే అర్హత లేదు. అయినా వీరు చేసిన తప్పుకి నేడు క్రైస్తవ్యాన్ని నిందించటం సబబు కాదు, బైబిల్ను తప్పుపట్టడం సమంజసము కాదు. అలా అయితే ఎన్నో దేవాలయాలలో పూజ చేసే పూజారులే దేవాలయపు సొమ్మును దొంగిలించడం, ఎన్నో లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉండటం మనకు తెలుసు. అలా అని తప్పు గుడిలోని దేవునిదా, దేవుని గ్రంథానిదా, లేక హైందవులు అందరిదా? వీరెవరిది కాదు, తప్పు చేసిన వారిదే తప్పు. మరి శాస్త్రవేత్తలను హింసించిన మతాధికారులదే తప్పు అవుతుంది, కానీ దానికి క్రైస్తవులకు, బైబిల్కు, దేవునికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఏ గెలీలియో అనే శాస్త్రవేత్తను హింసించారని మీరు అంటున్నారే, అదే శాస్త్రవేత్త బైబిల్ చెప్పిన అద్భుతమైన మాట, బైబిల్ నెవర్ స్పీక్స్ అన్ట్రూత్, అంటే బైబిల్ ఎన్నటికీ అసత్యం చెప్పదు. బోధించే బోధకులు బైబిల్ అర్థం కాక తప్పు చెబుతున్నారే కానీ బైబిల్లో ఒక్క తప్పు కూడా వ్రాయబడలేదు. బైబిలు ఎవరిని తప్పు చేసే విధంగా, మనిషిని హతమార్చే విధంగా వ్రాయబడలేదు కనుక ఆనాడున్న మతాధికారులు, శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను హింసించారంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. అలా ఎవరైనా చేస్తే క్రైస్తవుడు ఎప్పటికీ ఎవరిని హింసించడు అనేది తెలుసుకోవాలి. క్రైస్తవుడు అంటే హాని చేసేవాడు కాదు, అందరికీ మేలు చేసేవాడే. సహోదరుల కొరకు ప్రాణం పెడతాడు తప్ప మరొకరి ప్రాణం తీయడు. అది క్రీస్తు జీవితంలో చేశాడు. తన వారిని కూడా అలాగే జీవించమన్నాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను, మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని మరి క్రీస్తు మార్గం చెబుతుంది. కాబట్టి క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారంటే నిజమైన క్రైస్తవులు కాదు. వాళ్ళు కేవలము ఆచారానికో, అలవాటుకి, గొప్పతనానికి, పేరుకు మాత్రమే, వాళ్ళు మత పద్ధతులకు మాత్రమే తప్ప నిజమైన బైబిలు మార్గానికి సంబంధించిన క్రైస్తవులు కాదు వాళ్ళు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు శాస్త్రవేత్తలను హింసించరు. అవసరమైతే మనుషుల చేత హింసించబడతారే తప్ప నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలు ఎలా పలుకుతారని క్రీస్తు చెప్పాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులు హింస పొందుతారు తప్ప ఎవరిని హింసించరు. ఇది వాస్తవం.